అధ్యక్షుడు చింతల దామోదర్ రెడ్డిని పదవి నుండి తొలగించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చింతల దామోదర్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు దామోదర్ రెడ్డిని తొలగించారు. వైస్ చైర్మన్గా కొనసాగుతున్న చెన్నగోని అంజయ్య గౌడ్కు చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రైతులకు సంబంధించిన ఎరువుల విషయం కానీ, ఒడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, ఏది ఏమైనా మనం రైతుల విషయానికి వచ్చినప్పుడు తూచా తప్పకుండా రైతులకు నేను పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు చైర్మన్ కావడానికి పెద్దలు గౌరవనీయులు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, ఎంపీపీ కానీ, మన మండలి ఇన్ఛార్జ్ పబ్బురాజన్న కానీ, చిలుకూరు ప్రభాకర్ అన్న కానీ, దేవేందర్ కానీ, సిరివి నరసింహ, మన ఇంద్రసేన రెడ్డి అన్న, ఉబ్బెంకట అన్న, ఈ మన రమేష్ అన్న, ఉప్పు భద్ర వైస్ ఎంపీపీ అందరూ కార్యకర్తల కృషి ఉన్నది. తప్పనిసరిగా ఈ యొక్క విషయంలో నేను ఈ కార్యకర్తలు ఏ విధంగా నమ్మి నాకు ఈ యొక్క చైర్మన్ సహకరి